గుడ్ ఈవినింగ్. గ్రూప్ 2 టీఎస్పీఎస్సి పరీక్ష తేదీలు ఆగస్టు 7, 8, 2024. ఈరోజు మే 2, 2024. ఇప్పటి నుంచి మనం ఆ డేట్స్ కనుక చూసుకుంటే మనకు సరిగ్గా 94 రోజులు కనిపిస్తున్నాయి. మరి ఈ 94 రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి అన్న అంశం పైన మీకు కొన్ని సూచనలు ఇచ్చేందుకు ఈ క్లాస్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, మీలో చాలామంది కూడా కొన్ని నెలల నుంచి, మరికొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి చాలా సీరియస్గా ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కొంతమంది రీసెంట్గా ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎగ్జామినేషన్ ముందు ప్రిపేర్ అయ్యేంత ఆ పంచ్ అనేది మనకు అంతకుముందు రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఈ చివరి 2-3 నెలలలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యాం అనేది ఇట్ మ్యాటర్స్ ఎలాట్. కాబట్టి ఈ రాబోయే ఈ 3 నెలలు మనకున్న ఈ 90 రోజులు ప్లస్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఏ విధంగా చదివితే, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి సర్వీసు తెచ్చుకునే అవకాశం ఉంది, ఆ అంశాలపైన మనం ఇక్కడ చర్చిద్దాం. దీన్ని నేను ఏం చేశానంటే, మనకున్న 94 రోజుల్లో మొదటి 75 రోజులు ఏం చేయాలి, ఆ తర్వాత 15 రోజులు ఏం చేయాలి, ఆ తర్వాత చివరి 4 రోజులు ఏం చేయాలి అన్న విషయాలపైన మనం మాట్లాడుకుందాము. జాగ్రత్తగా ప్రతి పాయింట్ వినండి. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో కండి. మీరు గతం నుంచి అంటే కొన్ని రోజుల నుంచి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా, లేదా ఈరోజు మీరు సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలన్నా ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. చాలా కేర్ఫుల్గా మీరు వినండి. ఇక ఎగ్జామినేషన్కు సంబంధించి మనకు మొత్తం 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మనకు తెలిసిన అంశమే. ఒక్కొక్క పేపర్కు 150 మార్కుల చొప్పున 4 పేపర్లకు 600 మార్కులు మనకి ఇక్కడ ఉంటాయి. క్లియర్? తర్వాత ప్రతి పేపర్ కూడా ఆబ్జెక్టివ్ టైప్. క్లియర్? నెక్స్ట్, ఇక మన ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే, ముందుగా మనకు ఈ 94 రోజుల్లో మొదటి 75 రోజులు ఏం చేయాలి అన్న విషయం మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కనీసం 10 గంటలు చదవడానికి కేటాయించాలి. గతంలో మీరు 7 గంటలు లేదా 6 గంటలు 8 గంటలు చదివి ఉండొచ్చు. ఇక ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ప్రిపరేషన్ స్పీడ్ పెంచాలి. కాబట్టి నేను వేసుకున్న లెక్కల ప్రకారంగా మీరు కనీసం 10 గంటలు ప్రతిరోజు చదవవలసి ఉంటుంది. ఆ 10 గంటలు ఏమిటి, ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి పేపర్కు మీరు 2.5 గంటల సమయం కేటాయించాలి. మరి ఏ విధంగా కేటాయిస్తే సిలబస్ అంతా కంప్లీట్ చేయవచ్చు ఎఫెక్టివ్గా, ఆ విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా మీరు వినండి. క్లియర్? మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు క్లాసులు మీ దగ్గర ఉన్నాయి, వీడియోలు మీ దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు మీరు ఏం చేస్తారంటే, ప్రతి వీడియో దయచేసి మీరు చూడవద్దు. ఆ టైం లేదు, ఇప్పుడు ఆ టైం సరిపోదు. కాబట్టి మీకు నిజంగా సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కడైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఆ వీడియోలు మాత్రమే మీరు చూడండి. అలాగే నేను ముందు నుంచి కూడా మన క్లాసులో చెప్పిన విధంగా క్లాసు చూస్తూ క్లాసు వింటూ మీరు నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్సే మీకు ఒక బ్రహ్మాస్త్రం, ఆ నోట్సే మీకు ఒక వజ్రాయుధం. సో అదే మీకు మంచి మార్కులు ఇప్పించి మీకు మంచి సర్వీస్ ఇప్పిస్తుంది. క్లియర్? బయట ఎంతో మెటీరియల్ ఉండొచ్చు, మంచి మంచి పుస్తకాలు మీరు చదివి ఉండొచ్చు, కానీ ఆ మెటీరియల్ నుంచి, ఈ పుస్తకాల నుంచి, మీరు చూసిన క్లాసుల నుంచి, విన్న క్లాసుల నుంచి మీరు రాసుకున్న పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అది మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. క్లియర్? అది నేను చెప్తాను ఇక్కడ. కాబట్టి వీడియోలన్నీ ఇప్పుడు వరుసపెట్టి చూడొద్దు, అంత టైం లేదు. కాకపోతే మీకు ఒక సబ్జెక్ట్లో ఏదైనా ఒక టాపిక్ మీద డౌట్ ఉంటే ఆ టాపిక్కి సంబంధించిన వీడియో మాత్రం మీరు చూడండి. ఎట్ ద సేమ్ టైం అక్కడ నోట్స్ కూడా జాగ్రత్తగా రాసుకోండి. అలాగే ఇక్కడ నేను 2.5 గంటలు అంటున్నాను ప్రతి సబ్జెక్ట్కి. ఆ విధంగా మనకు 10 గంటలు వస్తున్నాయి. మరి ఆల్రెడీ మేము 13 గంటలు 14 గంటలు చదువుతున్నాం కదా అంటే అది మీ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను వేసిన లెక్క ప్రకారంగా కనీసం 10 గంటలు మీరు చదవాలి.
లేదు మేము 11, 12, 13 గంటలు చదువుతామంటే మీరు చక్కగా మీరు చదువుకోవచ్చు, ఆ అలవాటు కనుక మీకు ఉంటే. అంటే అన్ని గంటలు చదవడం అలవాటు లేని వారు దయచేసి 14, 15 గంటలు చదవడానికి ప్రయత్నించవద్దు. 10 గంటలు అనేది ఆప్టిమం టైం, అది కూడా ఎగ్జామినేషన్ ముందు కాబట్టి. అయితే వాట్ ఈజ్ ద బెస్ట్ టైం టు రీడ్? ఏ టైంలో చదివితే బాగుంటుంది? మనకు ఉన్నవి 94 రోజులు, ప్రతి రోజుకు మనకున్నది 24 గంటలు, అది అందరికీ కామన్. మరి ఈ 24 గంటల్లో ఏ 10 గంటలు మనం చదవాలి? మరి మిగతా టైంలో ఏం చేయాలి? మిగతా టైంలో ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. 10 గంటలు మాత్రం చదవడానికి కేటాయించాలి. కాకపోతే అది మార్నింగ్ లేచి చదవాలా, లేదా మధ్యాహ్నం చదువుకోవచ్చా, లేదా రాత్రిళ్ళు లేట్గా మేల్గా ఉండి చదువుకోవచ్చా అనేది మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఉదయమే లేస్తే, కొంతమంది లేట్ నైట్ చదివి వారు కొంచెం లేట్గా లేచే అలవాటు ఉంటుంది. ఏ అలవాటు ఉంటే ఆ అలవాటు మీరు ఫాలో కండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ ముందు మీ అలవాట్లు మార్చుకునే ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ఉదాహరణకు ఒకవేళ ఉదయం లేచి అలవాటు ఉందనుకోండి, ఉదయం లేచి మార్నింగ్ 5 o'clock కనుక మీరు మొదలు పెడితే 7:30 కంతా ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్, స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఒక 1 hour టైం తీసుకొని మళ్ళీ మీరు 8:30, 9కు మొదలుపెట్టినా కూడా 9కు మొదలుపెట్టినా 11:30 కంతా మీకు ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. మీ మైండ్కు, మీ బాడీకి ఏది సూట్ అవుతే అదే ఫాలో అవ్వండి తప్ప మీరు ఇప్పుడు ఎటువంటి టైం టేబుల్ మార్చవద్దు. ఏది నిద్ర టైం టేబుల్ క్లియర్? ఉదాహరణకు చూడండి, నేను మీకు చెబుతాను మార్నింగే లేచి చదవండి అని. మరి ఆ అలవాటు లేనప్పుడు ఇప్పుడు కొత్తగా చేసుకోవద్దు. అలా కాకుండా మార్నింగ్ లేట్గా లేచి లేట్ నైట్ చదువుకోండి అని చెప్పినప్పుడు ఒకవేళ మీరు ఫాలో అవుతూ ఇబ్బంది పడతారు. కాబట్టి మీ అలవాట్లు ఏమైతే ఉన్నాయో, మీ శారీరక మానసిక అలవాట్లు, అవి వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ 10 గంటలు కనీసం మన కోసం మీరు కేటాయించాలి రాబోయే 94 రోజులు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి వాట్ ఈజ్ ద బెస్ట్ టైం టు రీడ్ అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ కండి. అలాగే ఇక ఎలా ప్రిపేర్ అవుదామో, పేపర్ 1లో కనుక చూస్తే మనకు మొత్తము 11 అంశాలు మనకు కనిపిస్తాయి కదా. ఇక్కడ మనకు ఈ 11 వీళ్ళు ఏరియాస్ ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ 11 ఏరియాస్లో వినండి, జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అవుతే మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది, ఇంకా ప్రిపేర్ కావాలనే ఉత్సాహం మీకు వస్తుంది, అలసిపోరు, మీరు ఉత్సాహంగా ఉంటారు డే అంతా కూడా. క్లియర్? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ 11 ఏరియాస్ మనకి ఇచ్చారు కదా, దాంట్లో 1, 2, 10, 11 మీరు ప్రతిరోజు చదవండి. దీనికి ఈ 4 ఏరియాస్ కలిపి మీరు కనీసం 1 గంట కేటాయించండి. ఈ గంట మన 10 గంటల్లో కలపవద్దు. అంటే మనం అనుకున్న రోజు 10 గంటల లెక్కలో ఈ 1 గంట కలపకుండా దీన్ని ఎక్స్ట్రాగా మీరు ప్లాన్ చేయండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీరు ఇక్కడ బ్రేక్ తీసుకుంటారు కదా, అక్కడ చేస్తారా, లేదా లంచ్ తర్వాత చేసుకుంటారా, లేదా నైట్ పడుకునే ముందా, అది మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఇక్కడ 1, 2, 10 అండ్ 11 అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణ చూడండి, 1 అంటే కరెంట్ అఫైర్స్, 2 అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, 3 అంటే లాజికల్ రీజనింగ్, 4 అంటే బేసిక్ ఇంగ్లీష్. ఈ 4 కూడా మీరు ఈ మన 10 గంటల్లో కలపకుండా సపరేట్ ఒక 1 hour పెట్టుకోండి. ఈ 4ంటికి కలిపి ఈ 4 కూడా మీకు టచ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఇంగ్లీష్ అనుకోండి, అక్కడ నుంచి ఎన్ని రావచ్చు తెలియదు మనకి, ఎన్ని వస్తాయో. ఉదాహరణకు 4, 5 వచ్చినా కూడా అన్నిటికీ మీరు సమాధానాలు గుర్తించే పరిస్థితుల్లో మీరు ఉండాలి. అలాగే లాజికల్ రీజనింగ్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ కూడా రోజు టచ్లో ఉంటే మీకు చాలా ఈజీగా అవుతుంది. క్లియర్? అయిపోయింది కదా. ఇక ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా మనం అనుకున్న 10 గంటల్లో కాకుండా 10 గంటలు ప్లస్ ఇది 1 గంట ఎక్స్టెండ్ చేసాం అప్పుడే మనం. రైట్? చేద్దాం. ఇక పేపర్ 1లో మనకు మిగిలినవి ఏంటంటే 7 ఏరియాస్ మనకున్నాయి. ఆ 7 ఏరియాస్ ఏమిటి అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు 10 రోజులు కేటాయించండి.
అంటే 10 ఇంటూ 2.5 గంటలు. అలాగే ఎన్విరాన్మెంట్కు ఒక 6 రోజులు, జియోగ్రఫీకి ఒక 15 రోజులు. చూడండి, 15 ఇంటూ 2.5 గంటలు. అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్కి ఇంకొక 15 రోజులు, సొసైటీ కల్చర్ ఆఫ్ తెలంగాణ 15 రోజులు. చూడండి, టీజీ అని రాసాము ఇక్కడ, నేను టీఎస్ అని రాయకుండా, ఎందుకంటే మారిపోయింది. ఇప్పుడు టీఎస్ కాదు, మనం ఇప్పుడు తెలంగాణ టీజీ. అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి ఒక 6 రోజులు, సోషల్ ఎక్స్క్లూజన్కి వచ్చేసి ఒక 8 రోజులు. ఈ విధంగా కేటాయిస్తే మొదటి 75 రోజుల్లోపు మీకు ఖచ్చితంగా పేపర్ 1 అద్భుతంగా మీకు అవుతుంది. మరి ఇక్కడ మనం టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకు మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మీద బాగా పట్టుంది అనుకుందాం, లేదా జాగ్రఫీ మీద మీకు బాగా పట్టుంది అనుకుందాం, లేదా హిస్టరీ మీద బాగా పట్టుంది అనుకుందాం. అలా మీకు పట్టు బాగా ఉన్న సబ్జెక్టులు ఏమైతే ఉంటాయో అక్కడ మీరు 15 రోజులు ఈ 10 రోజులు కేటాయించవలసిన అవసరం లేదు. అది పట్టు బాగా ఉంది కాబట్టి దాన్ని ఫాస్ట్గా అయిపోతే మిగిలిన రోజుల్ని ఏ సబ్జెక్ట్ అయితే మీకు కష్టంగా ఉందో ఆ సబ్జెక్టుకు మీరు కేటాయించి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పేపర్ 1 అనేది 75 రోజుల్లో మీరు కంప్లీట్ చేయాలి. రోజుకు 2.5 గంటలు మీకు మనం కేటాయిస్తున్నాం కాబట్టి అక్కడ అద్భుతంగా మీరు పేపర్ 1 అనేది కంప్లీట్ చేయవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఈజ్ దట్ ఓకే? సో మీకు మొదటి రోజు కొంచెం ఇబ్బంది కనిపించవచ్చు ఎక్కడైనా, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు వచ్చేటప్పటికి మీకు రిథమ్ మీకు అలవాటు అవుతుంది. ఆ స్టైలు, ఆ ప్రొసీజరు, ప్రాసెస్ మీకు అలవాటయ్యి చక్కగా ఒక రేసు గుర్రంలా మీరు పరిగెత్తడం మొదలు పెడతారు. అది మనకు కావాల్సింది. క్లియర్? ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి 10 రోజులు చెప్పాను కాబట్టి 10 రోజులు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే నియమం మీరు ఏమీ పెట్టుకోవద్దు. 10 రోజుల కంటే తక్కువ పట్టొచ్చు, 10 రోజుల కంటే ఎక్కువ కావచ్చును. ఒకవేళ తక్కువైతే రైట్, ఒకవేళ 8 రోజులు ముగిసిపోతే ఆ 2 రోజుల్ని వేరే సబ్జెక్టుకు మీరు షిఫ్ట్ చేసుకోండి. ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీకి 12 రోజులు అవుతే మీకు బాగా పట్టున్న సబ్జెక్టులో ఒక 2 రోజులు తగ్గించండి. అంతేకాని 75 రోజులకు మీరు మించి ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు పరీక్ష డేట్లు వచ్చేసాయి కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ కావాల్సిందే. ఇక పేపర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి హిస్టరీ, ఒకటి పాలిటీ, తర్వాత మూడవది వచ్చేసి సొసైటీ. ఒక్కొక్క దానికి మీరు 25 రోజులు కేటాయిస్తే మీకు ఒక్కొక్క సబ్జెక్టుకు 62.50 గంటలు, అంటే 62.5 గంటలు మీకు ఒక సబ్జెక్టుకు బ్రహ్మాండంగా సరిపోతుంది. ఉదాహరణకు చూడండి, ఈ హిస్టరీలో సంబంధించిన కొన్ని టాపిక్స్ మీకు పేపర్ 1లో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఎక్కడైతే ఓవర్లాప్ అవుతుందో అక్కడ మీరు టైం సేవ్ చేసుకునే అవకాశం మీకు ఉంది. క్లియర్? అలాగే పాలిటీకి ఒక 25 రోజులు, సొసైటీకి ఒక 25 రోజులు, ఈ విధంగా మీరు పెట్టుకోండి. మరి ఎలా స్టార్ట్ చేయాలి? మొదటి 25 రోజులు ఖచ్చితంగా హిస్టరీ చదవాలా అంటే అక్కర్లా, మీ ఇష్టం. మొదటి 25 రోజులు పాలిటీ చదివి, తర్వాత సొసైటీ చదివి, తర్వాత హిస్టరీ చదవండి. లేదా ముందు సొసైటీ చదివి, తర్వాత పాలిటీ చదివి, ఆ తర్వాత హిస్టరీ చదవండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మీరు ప్లాన్ చేసుకోండి. బీ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. కానీ రోజుకు 10 గంటలు మాత్రం కేటాయించాలి. ప్రతి పేపర్కు 2.5 గంటలు కేటాయించి తీరవలసిందే. ప్లస్ 1 గంట నేను చెప్పిన విధంగా మీరు ఫాలో కావాలి. క్లియర్? ఈ విధంగా చేస్తే పేపర్ 2 కూడా అద్భుతంగా మనకు ఈ రాబోయే 75 రోజుల్లో బ్రహ్మాండంగా మనం ఫినిష్ చేస్తాం. మీకు డౌట్ వచ్చిందేమో, మరి మనకున్నది 94 రోజులు కదా, మీరు 75 రోజులు అంటున్నారు ఏమిటి, తర్వాత ఏం చేయాలి అది కూడా నేను చెప్తాను. క్లియర్? ఇక పేపర్ 3 వచ్చేటప్పటికి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి మీరు ఒక 25 రోజులు కేటాయించాలి, సేమ్ అన్నిట్లాగానే. సో ఈ విధంగా మనకు ఇన్ని గంటలు మీరు కేటాయిస్తారు. అలాగే మీ అందరి గురించి కూడా తెలుగు మీడియం వారికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ క్లాసులు కళ్యాణ్ సార్ తెలుగు ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఆ క్లాసెస్ మొదలుపెట్టాము. ఇండియన్ ఎకానమీ అంతా కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మన కళ్యాణ్ టైమ్స్లో మీరు స్టూడెంట్స్ అయి ఉంటే అసలు ఏ సబ్జెక్టుకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాకపోయి ఉంటే మీరు ఇంకెక్కడైనా కోచింగ్ తీసుకొని ఉంటే మీకు
నేను చెప్పిన ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ ఇక్కడ నేను ఇచ్చే ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియం సంబంధించిన క్లాసెస్ మీరు ఫాలో కండి. అక్కడ మీకు ఈ పూర్తి 50 మార్కులు కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. క్లియర్? అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ 25 డేస్. ఇక మూడో పార్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దీనికి ఒక 25 రోజుల చొప్పున మొత్తం 25 రోజులు అంటే 75 రోజుల్లో మనకి ఇక్కడ పేపర్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సైమల్టేనియస్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు ప్రతిరోజు. కాబట్టి మీరు సబ్జెక్టులు మారుస్తున్నారు కాబట్టి ఎక్కువ చదువుతున్న ఫీలింగ్ ఉండదు, బోరు కొట్టడం అనే అంశము ఉండదు. ప్లస్ మీ కళ్ళ ముందు మీకు కనిపించే గ్రూప్ 2 ఉద్యోగాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయే తప్ప మీరు అలసిపోవడానికి అవి ఏమాత్రము సహకరించవు. క్లియర్? సో ఈ విధంగా పాజిటివ్ దృక్పథంతో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఇక లాస్ట్ పేపర్ వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ మనం టైం బాగా సేవ్ చేసుకుంటాం. ఎందుకు సేవ్ చేసుకుంటామంటే ఇది అందరికీ ఇష్టమైన పేపర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ పేపర్ మొత్తానికి కలిపి మనకు 150 మార్కులు ఉన్నాయి. క్లియర్? అయితే మీలో చాలామంది కూడా ఇది ఆల్రెడీ చదివేస్తుంటారు. కాబట్టి ఈ తెలంగాణ చరిత్రను రివైజ్ చేయడానికి మీకు ఎక్కువగా టైం పట్టదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కు సంబంధించి మీరు కేవలం 15 రోజులు మాత్రం కేటాయిస్తే సరిపోతుంది. 15 రోజులు కూడా ఎక్కువ అని అనుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ దయచేసి 15 రోజులకు స్టిక్ కండి. తొందరపడి అలా ముందుకు వెళ్తే కొన్ని పాయింట్స్ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పాయింట్ కూడా స్కిప్ కాకుండా మీరు ముందుకు వెళ్ళాలంటే 45 రోజులు మీరు దీనికి కేటాయించవలసిందే. తద్వారా మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ 112 గంటలు మీకు తెలంగాణ చరిత్రకు లభ్యమవుతుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు తెలంగాణ చరిత్రను ముగిస్తే మరి ఇక్కడ మళ్ళీ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర 45 రోజుల్లోనే అయిపోతే 30 రోజులు ఉన్నాయి కదా అని మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ 30 రోజులు మీరు ఏం చేస్తారంటే మిగతా పేపర్లలో ఏదైనా ఒక సబ్జెక్టు కొంచెం క్లిష్టంగా ఉండి ఆ 2.5 గంటలు సరిపోవటం లేదు, 75 రోజులు సరిపోవటం లేదు అన్నప్పుడు ఆ సబ్జెక్టుని ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిగిలిన గంటల్ని మీరు అక్కడ ఉపయోగించుకోండి. క్లియర్? అందుకని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటేనే విజయం మీరు సాధిస్తారు. అందుకని మీరందరూ కూడా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్ అయిపోయింది కదా? సో ఈ విధంగా పేపర్ 1, 2, 3, 4 అనేది మనం అద్భుతంగా చదువుతూ రోజుకు 2.5 గంటలు కేటాయిస్తూ మనం ఇక్కడ మొదటి 75 రోజుల్లోనే సిలబస్ అంతా కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మిగిలిన రోజుల్లో 15, మొత్తం 94 రోజులు, 75 రోజులు అయిపోయాయి. 75 రోజుల తర్వాత నెక్స్ట్ 15 డేస్ ఏం చేయాలి? ఈ 15 రోజులు మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియోలని రకరకాల పుస్తకాలని వాటి జోలికి మీరు పోకుండా మీరు నోట్స్ రాసుకున్నారు కదా, అదే అద్భుతమైన నోట్స్. క్లియర్? సో అదే ఆ నోట్స్ని మీరు వీలైనంత వరకు మీరు రివైజ్ చేస్తూనే ఉండండి. మీరు రాసుకున్న నోట్స్ మీరే రివైజ్ చేస్తారు. ఆ 15 రోజులు ఆ నోట్స్లు మీరు రివైజ్ చేయాల్సిందే. క్లియర్? అలాగే ఈ 15 రోజులు కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి బాగా చేయాలి. మరి ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కడ చేయాలి అంటే మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. లేదా ఆన్లైన్లో ఏమైనా లభ్యమవుతే అది కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. క్లియర్? ఏదైనా సరే ప్రాక్టీస్ చేయడం అనేది ఖచ్చితంగా మీరు చేసి తీరవలసిందే. అలాగే మీరు ఈ 15 రోజుల్లో ఈ సబ్జెక్టులను మారుస్తూ రైట్ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీసులు చేస్తూ మీరు అలా ముందుకెళ్తే సబ్జెక్ట్ మీద బాగా మీకు గ్రిప్ వస్తుంది. అంటే మీరు రివిజన్ చేస్తున్నారు, అలాగే ప్రాక్టీస్ టెస్ట్ మీరు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాంప్రిహెన్సివ్ టెస్ట్లు ఏమైతే ఉంటాయో టైం బౌండ్, అంటే ఒక్కొక్క పేపర్కు అక్కడ ఎగ్జామినేషన్లో ఎంతైతే టైం ఇస్తారో 150 నిమిషాలు, ఆ 150 నిమిషాలు మంచిగా చక్కగా ఒక
వాచ్ పెట్టుకొని ఆ టైం చూస్తూ ఆ టైం లోపల మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. క్లియర్, వెరీ ఇంపార్టెంట్ వన్. తర్వాత మీకు ఇక్కడ ఈ ఎడిషనల్ ప్రెషర్ మీకు ఏమీ లేదు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మీకు నెగటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి. అయిపోయింది కదా. సో మొదటి 75 రోజులు ఏం చేయాలి, తర్వాత 15 రోజులు ఏం చేయాలి, ఇక చివరి 4 రోజులు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ 4 రోజులు కూడా మీరు ఎన్ని పేపర్లు వీలైతే అన్ని పేపర్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 4 రోజులు కూడా కాంప్రిహెన్సివ్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. కాంప్రిహెన్సివ్ పేపర్స్ అంటే పేపర్ 1లో మీకున్న ఈ 11 సబ్జెక్టులు కలిపి పేపర్లు తయారు చేస్తారు కదా, ఆ పేపర్లు మీరు ఆన్సర్ చేయండి. అలాగే పేపర్ 2లో ఉండే ఆ 3 ఏరియాలు, పేపర్ 3లో ఉండే 3 ఏరియాసు, ఆ విధంగా పేపర్ మొత్తం కలిపి ఏవైతే ఉంటాయో వాటిని వీలైనన్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఒకవేళ టైం మీకు 10 గంటలు 12 గంటలు దాటినా నష్టం ఏమీ లేదు. అది మీకు ఉత్సాహాన్ని ఇస్తుందే తప్ప నిరుత్సాహాన్ని కలిగించదు. అంటే మీ ప్రిపరేషన్ 75 రోజులు బాగా చదువుకున్నారు, 15 రోజులు రివైజ్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, ఇవన్నీ కలిపి ఆ చివరి 4 రోజుల్లో మీకు అక్కడ బ్రహ్మాండంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ చివరి 4 రోజులు చేయగానే మీలో ఆత్మవిశ్వాసము 10ంతలయ్యి మీరు ఎగ్జామినేషన్కి పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళి అద్భుతంగా మీరు పరీక్షలు రాస్తారు. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే మీరు చదివేటప్పుడు మీకు సబ్జెక్ట్ డౌట్స్ ఏమైనా ఉంటాయి, సబ్జెక్ట్ డౌట్స్ మాత్రమే, ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఆ సబ్జెక్ట్ డౌట్స్ని మీరు నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ దిస్. క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే మీరందరూ కూడా మీరు చూసే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు నన్ను ఫాలో కండి. ఫాలో అవుతే లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్. ఇక మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అద్భుతంగా పరీక్ష రాసి మీరు కోరుకున్న సర్వీసు మీరు సాధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా మరి ఇన్ని లక్షల మంది రాస్తున్నప్పుడు ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? ఉన్నవేమో 100ల్లో, రాసేదేమో లక్షల్లో. మరి ఎవరికి వస్తాయి అంటే ఈ చివరి 90 రోజులు ఎవరైతే బాగా కష్టపడతారో, ఇన్ని రోజులు చదువుకున్న దాన్ని చక్కగా అక్యుములేట్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేసి నేను చెప్పిన షెడ్యూల్ ఎవరైతే బ్రహ్మాండంగా తప్పకుండా ఫాలో అవుతారో వారికి తప్పకుండా మీరు కోరుకున్న సర్వీసు వస్తుంది. క్లియర్. కాబట్టి ఏమీ నిరుత్సాహపడొద్దు. మీకు ఎక్కడైనా చదువుకునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే నాకు మెయిల్ చేయండి, ఏం చెయ్యాలి అనేది నేను చెబుతాను. కాబట్టి మీకు ఇక్కడ సపోర్ట్గా నేను ఉన్నాను కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి. ఇక ప్రిపరేషన్ మీది, రాయడం మీది, అలాగే విజయం కూడా మీది. కాబట్టి రేపు పొద్దున మీకు గ్రూప్ 2 సర్వీసు వచ్చింది అంటే అది మీరు చూపించిన పట్టుదల, మీలో ఉన్న ఆత్మవిశ్వాసము, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు మీకు కనిపించిన మనోధైర్యం. క్లియర్. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు మంచి సర్వీస్కు సెలెక్ట్ కండి. అలాగే తెలంగాణ ప్రజలకు మీ ద్వారా అద్భుతమైన సేవలు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.